ఏమిచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? బీర్ సీసాల ధర పెంచిండ్రా? రేపో మాపో లిక్కర్ పెంచుతారట. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచిండ్రా? మొన్న పెంచిండ్రా? ఎంత పెరిగింది అచ్చంపేట్ల? డబులా త్రిబులా? రిజిస్ట్రేషన్ ఫీజు పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు, ఎరువుల ధరలు పెంచిండ్రు. ఆర్టీఏ అంటే మీరు మోటార్ సైకిల్ కొనుక్కుంటే దానికి కూడా 10,000 వేసారు. ఇప్పుడు పెద్దగా కారు కొంటే 25,000, మోటార్ సైకిల్ కొంటే 10,000. ఆర్టీఏ ఛార్జీలు పెంచిండ్రు. కేంద్రం పెంచుతుంది పెట్రోల్ డీజిల్ అని మనం అనుకుంటాం. బీజేపీ పెంచింది, రేవంత్ రెడ్డి పెంచిండు. మొన్న పెరిగిందా? ఇప్పుడు 5 సార్లు. ఈ 5 సార్లు పెరిగిన దాంట్లో రేవంత్ రెడ్డి పెంచిన విలువ 2,000 కోట్లు పెట్రోల్ డీజిల్లో. పెట్రోల్ డీజిల్ పెంచిండు, రిజిస్ట్రేషన్ ఫీజు పెంచిండు, ఎరువుల ధరలు పెరిగినాయి, ఆర్టీఏ ఛార్జీలు పెరిగినాయి, మద్యం ధరలు పెరిగినాయి. ఇవన్నీ చాలేయట, భూమి మీద కూడా పన్నేస్తారట. భూమి శిస్తు మళ్ళా తెస్తారట. తేవాలనా? భూమి శిస్తు మళ్ళా తెస్తాము అని మొన్న చెప్తున్నాడు పొంగులేటి. ఇది ఆ భూమి శిస్తు మళ్ళా తెస్తారని పేపర్లో వార్త చదివితే నాకు ఒకటి యాదికొచ్చింది. వెనుకట ఏది ఆ జుట్టు మీద పన్నేసింది చూడు ఔరంగజేబు, దాని లెక్క ఉన్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ ఏమో భూమి మీద శిస్తు తీసేసి, నీటి తీరువా తీసేసి, రైతుకు అన్ని రకాల మేలు చేసి, ఉల్టా భూమి నీ చేతిలో ఉంటే నీకే రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. ఈ భూమి మీద ప్రపంచంలో ఏ నాయకుడు చేయని పని భూమి ఉన్న రైతుకే డబ్బులు ఇచ్చిన ఒకే నాయకుడు కేసీఆర్. భూమి శిస్తుది, భూమి మీద పన్ను తీసేసిండు, కాలువ ద్వారా నీళ్లు వస్తే నీటి తీరువా తీసేసిండు, రైతుకే డబ్బు ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి రైతు బంధు 3 సార్లు ఎగబెట్టిండు. ఇప్పుడు మళ్ళా భూమి శిస్తు తెస్తారట, భూమి మీద పన్ను కట్టాలన్నట. ఎంత తుగ్లక్ పని కాదా ఇది? రేవంత్ రెడ్డి ఎట్లుందంటే ఆ హైడ్రాలో రేవంత్ రెడ్డి మనకు హిట్లర్ లాగా కనబడతాడు. ఇప్పుడు భూమికి పన్నేస్తే అది ఔరంగజేబు లెక్క కనబడతాడు. ఇక ఇది ఏంది? ప్రజల జేబులు ఖాళీ చేసే ఔరంగజేబు విధానాలు తప్ప ఇంకేమైనా ఉన్నదా? ఎందుకంటే జుట్టు మీద పన్నేస్తేనే అప్పుడు ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. రేపు కూడా తరతరాలు రేవంత్ రెడ్డి చేసే తుగ్లక్ పనులకు వీడొక హిట్లర్, వీడొక ఔరంగజేబు లాంటోడని రేపటి తరాలు చెప్పుకునే పరిస్థితి ఈ రోజు రేవంత్ రెడ్డి చర్యల వల్ల ఉన్నది. అసలు ఎవడన్నా నేను హిట్లర్ను, నాకు హిట్లర్ ఆదర్శం అంటే ఎవడన్నా ఓటేస్తాడు? జర్మనీ దేశము ఇప్పటికీ, జర్మనీ 80 ఏళ్ల తర్వాత కూడా హిట్లర్ చేసిన ఆగడాలకు, హిట్లర్ చేసిన తప్పులకు యావత్ ప్రపంచానికి జర్మనీ క్షమాపణ చెప్తూనే ఉంటది. ఇప్పటికీ క్షమాపణ చెప్తుంది. మరి రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఆ హిట్లర్ నాకు ఆదర్శం అంటాడు. జర్మనీ దేశంలో ఎవడన్నా హిట్లర్ను మెచ్చుకుంటే, హిట్లర్ను పొగుడితే మనం తీసుకుపోయి జైల్లో వారెత్తారు. ఈయనంటాడు నాకు హిట్లర్ గొప్పోడు, హిట్లర్ను చూసే నేను హైడ్రా పెట్టినా అంటాడు. ఈ రకంగా మాట్లాడితే వాడు రేపు ఏమైతుంది? ఒకటి మాత్రం ఖాయం, రేవంత్ రెడ్డి ఓడుడు ఖాయం. ఎట్లయితే జర్మనీ దేశం 80 ఏళ్ల తర్వాత ప్రపంచానికి క్షమాపణ చెప్పిందో, రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పాలన ఫలితం ఇంకో 50 ఏళ్ల దాకా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తూనే ఉండాలి. ఆ పరిస్థితి తెస్తున్నాడు. అందుకే మన కేసీఆర్ మొదట్లో ఒక మాట అన్నాడు, నన్ను దించుతారట అంటే, నిన్ను అసలే దించంరా భయ్, నువ్వే ఉండాలి 5 ఏళ్ళు అన్నాడు. ఎందుకు అంటే గిదే జరుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తావని కేసీఆర్ ముందే పనిగట్టి కసి గుర్తుపట్టిండు. అందుకే ఇలా ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. సో మిత్రులారా, ఇలా ధరలు పెంచుడు తప్ప, ప్రజల జేబులు ఖాళీ చేసుడు తప్ప కొత్తగా వచ్చింది ఏమున్నది? ఉన్న పథకాలు బంద్ పెట్టిండు, ధరలు పెంచిండు, పేదల జేబులు ఖాళీ చేసిండు. అంతేందుకే రియల్ ఎస్టేట్ నడుస్తుందా ఇప్పుడు అచ్చంపేటలో? కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత ఉండే భూమి ధర, ఇవాళ ఎంత అయింది? ఏంటిది? అవి తర్వాత ఇండివిజువల్ తర్వాత మాట్లాడదాం.
ఈ రకంగా జరుగుతా ఉంది.